హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భాజా భజంత్రీలు. రచయిత జంధ్యాల మాలతి గారు. రాబోయ్ కూర్చో. తలుపు తీసి ఆనందని ఆహ్వానించింది సరిత. మీ ఒక్కదానికి ఇల్లు చాలా పెద్దదిలా లేదు? ఇంటిని నలుమూలలా పరిశీలిస్తూ అన్నాడు ఆనంద్. లేదు ఏమిటి, ఉంది. నేనొక్క మనిషిని, కానీ ఇంట్లో 2 బెడ్రూములు, 2 బాత్రూములు, హాలు, కిచెను, ఒక లివింగ్ రూము, ఇన్నున్నాయి. నా ఒక్కదానికి ఎక్కువే. మరి ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మీ ఉద్దేశం త్వరలో నాకు మ్యారేజ్ అయిపోతే సంసారంతో ఉంటానన్నా? అలా అనుకోవటంలో తప్పేముంది? తప్పే ఉంది. ఎదుటి వాళ్ళ విషయంలో ఊహాగానాలెందుకు? ఎవరి జీవితం వారిది. మీకు కోపం వచ్చినట్టుంది, కొంచెం కాఫీ ఇస్తారా? కోపం మర్చిపోవటానికి. ఇది మరీ బాగుంది. కోపం వచ్చింది నాకు, కాఫీ తాగేది మీరునా? ఇద్దరి పెదవులపై నవ్వు మెరిసింది. ఇద్దరు కాఫీ తాగాక వస్తానక్కా అంటూ వెళ్ళిపోవటానికి లేచాడు ఆనంద్. అలాగే నోయ్ అంది సరిత నవ్వుతూ. ఓయ్ అనడంతో ఉలిక్కిపడ్డాడు ఆనంద్. అక్క అంటేను అని మళ్ళీ నవ్వింది సరిత. రెండోసారి ఆనంద్ వచ్చినప్పుడు సరిత డబ్బాలోంచి ఏదో పలహారం తీసుకుంటుంది. ఆ రోజు ఆదివారం అవటాన్న చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ తింటుంది. ఎవరో తలుపు తట్టారు. కమిన్, తలుపు తీసే ఉంది. ఆనంద్ లోపలికి వచ్చాడు. ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట? లేదండి, సండేని ఆనందిస్తున్నాను. ఆనంద్ సరితను ఒకేసారి తదేకంగా చూసి, ఈ ఇంట్లో ఇంత జాగా ఉండిపోయింది కదా, ఎవరైనా మీతో పాటు అద్దెకు ఉండొచ్చుగా. ఏ మీ రిలేటివ్స్ ఎవరైనా అమ్మాయి ఒంటరిగా ఉండాల్సి వస్తుందా అంది సరిత ఒక ప్లేట్లో జంతికలు కజ్జికాయలు తెచ్చి ఆనంద్కిస్తూ. అవును, వరుసకి మేనకోడలవుతుంది. ఈ ఊళ్ళో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కుదురుతుందేమోనని. అలా లేడీస్తో కలిసి ఉండడం చాలా సరదా అయిన విషయమే. మరైతే రేపు సాయంత్రం రష్మి, అదే మా మేనకోడలను తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంటిని పరిచయం చేస్తాను హుషారుగా అన్నాడు ఆనంద్. అలాగే చెయ్యొచ్చు తమ్ముడు, కానీ ఇప్పుడే నా కోట్ అని ఫిక్స్ అయిపోయారే, ఇప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడే అద్దెకి ఇంకొకరిని దింపేశారా? 2 రోజులు ఆగాల్సింది. ముందే ఆ విషయం చెప్పాల్సింది. సారీ. అయితే మీ కోటెనెంట్ జయప్రకాష్ గాడా? అదేమిటలా? జయప్రకాష్ అంటే బాగుంటుంది కదా, నాకు బాగా అనిపించాలా? ఆడవాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది, కానీ మీతో జయప్రకాష్ ఎందుకని? ఏ ఉంటే తప్పేంటి? ఇక్కడ సహజీవనాలు ఏమీ లేవులేండి. ఈ ఇంటి అద్దె 6,000, ఇంకొకరితో పంచుకుంటే నాకు బాగుంటుంది. మరి అక్క, ఎందుకీ బురుడీ మాటలు? నీ జీవిత విధానం చూస్తుంటే నువ్వు బాగా డబ్బున్న దానివిలాగే ఉన్నావు. అవుననుకో, మా అమ్మమ్మ చనిపోతూ నాకు చాలా ఆస్తి వదిలిపోయింది. నా చదువుని సార్థకం చేసుకుందామని జాబ్ చేస్తున్నాను అంతే. అమ్మ నాన్న, నేను 4th క్లాస్లో ఉండగానే నాన్న పోయారు. అమ్మ, అన్నయ్య, వదిన వాళ్ళ పిల్లలు అంతా మా ఊళ్ళోనే ఉన్నారు. పోనీ మీ అమ్మని మీరు ఎక్కడికి తెచ్చుకోరాదు తోడు కోసం? నేను స్కూల్కి వెళితే మా అమ్మ ఇంట్లో వంటది అయిపోతుంది. ఆవిడకి ఆ బాధ ఎందుకు? చక్కగా మనవలతో ఆడుకోవచ్చు అక్కడైతే. మీరు పెళ్లి చేసుకుంటే నా మ్యారేజ్ గురించి ఎందుకులే మహానుభావా, నాకు ఇలాగే స్వేచ్ఛగా ఉండటం ఇష్టం. కాఫీ ఇద్దునా? అక్క, నువ్వు ఇచ్చిన కాఫీ బాగుంటుంది. స్కూల్లో అందరూ నువ్వు జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారంటున్నారక్క. అలా అంటున్నారా? అందరూ అంటే స్టూడెంట్సు, టీచర్సు, హెడ్ మాస్టరు, ప్యూన్సు అందరూనా? చీచీ, అలా ఏం కాదు. మన స్టాఫ్ రూమ్లోనే జయప్రకాష్ని వికెట్ చేసేయమనేదా? అదేగా నేను చెప్పేది. జయప్రకాష్ని వికెట్ చేయిస్తే మా రష్మి వాళ్ళ అమ్మ ఆ పోర్షన్లో ఉంటారు. అది పోర్షన్ కాదు, నేను పోర్షన్గా క్రియేట్ చేసి జయప్రకాష్కి ఇచ్చాను. అతనిది పెద్ద ఫ్యామిలీ అట. 2 అక్కలు, 3 చెల్లెళ్ళు, అమ్మ నాన్న. నాన్న ఓల్డేజ్ బాధలతో కూర్చుంటే లేవలేరు. అమ్మ కొంచెం తిరిగాడుతున్నా అది వంటింటికి మాత్రమే పరిమితం. అక్కలిద్దరూ ఏదో కాన్వెంట్లో పనిచేస్తున్నా కానీ వాళ్ళ రాబడి చాలా తక్కువే. ప్రకాశే ఇంటిని చూసుకుంటూ 3 చెల్లెలను చదివిస్తున్నాడు. అక్కల చదువులు పూర్తి కాకుండానే ఉద్యోగాల్లో చేరటం వల్ల
ఎంత కష్టపడుతున్నా తక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ప్రకాష్ ఇప్పుడు పట్టుదలగా చెల్లెలను మంచి కోర్సుల్లో చేర్చి చదివిస్తున్నాడు. అందుకోసం అతను చాలా కష్టపడుతున్నాడు. అతని కథంతా విన్నాకే నేను 2000కి వాళ్ళకి ఆ పోర్షన్ క్రియేట్ చేసి ఇచ్చాను. మీ ఇంటాయన ఒప్పుకున్నాడా? నేను మంత్లీ 6000 అద్దె ఇవ్వటమే అతనికి కావాల్సింది. ఇంట్లో ఎవరున్నది అతను పట్టించుకోడు. పైగా నేను అద్దె ఎగ్గొట్టి పారిపోతానని అతను ఊహించడు. మరి ఇన్ని ఖర్చులు పెట్టుకొని నెల నెల ఈ 2000 మాత్రం ప్రకాష్ ఎలా ఇస్తున్నాడు మీకు? రీసెర్చ్ చెయ్యండి, తెలుస్తుంది. ప్రకాష్ ఈ ఇల్లు తీసుకున్నదే ట్యూషన్స్ చెప్పుకోవటం కోసం. అతని పోర్షన్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్ వస్తాయి. అతను మంచం కూడా వేసుకోడు. 2 రూమ్స్లో ట్యూషన్ పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెబుతాడు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని వారికి తక్కువ డబ్బు తీసుకుని చదువు చెప్పటం వల్ల అతని దగ్గరికి చాలామంది వస్తారు. మ్యాథమెటిక్స్లో అతనికి చాలా పేరుంది. అయితే అతను మన స్కూల్కి చుక్కరామయ్య అన్నమాట. ఆనంద్ నోటి మీద ఒక వెక్కిరింత నవ్వు. అతని విషయంలో నీ కంపారిజన్ సరైనదే. చాలా ఇంటెలిజెంట్. పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా ఎంతో బాగా చెప్తారు. సరిత మేడం ఇంట్లో మన లెక్కల మాస్టర్ కోటెనెంట్గా ఉంటున్నారు తెలుసా? ఆహా, మంచిదే. ఒకే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళిద్దరూ కలిసి ఉండటం ఎబ్బెట్టుగా లేదు. దాందేముంది ఆనంద్, ఆవిడ ప్రకాష్ని అన్నయ్య అని పిలుస్తుంది. అంచేత కలిసి ఉంటే నష్టమేమిటి? నష్టం అనటం లేదు, కానీ ఎక్కడో పెద్ద సిటీస్లో ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు సహజీవనం చేస్తున్నారు కదా అని మనలాంటి చిన్న బోళ్ళల్లో కూడా. అదీ కాక పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లం మనమే ఇలా దిగజారితే బాగుండదోయ్. వాళ్ళు ఏం చేసుకుంటే మనకేం? ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్ అయినా మనకెందుకు? ఏమో, రేపొద్దున వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో. అలా అయితే నిజంగా ఆనందించాల్సిందే కానీ మన బుర్రలు తొలుచుకోవటం దేనికని? సంస్కృతం శర్మగారు అన్నారు. ఆనంద్కి ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు. అందుకే సరిత మేడం జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారని స్టాఫ్ అందరికీ ప్రచారం చేశాడు. చాలామంది ఆశ్చర్యంగా విన్నారు. కొందరు, ముఖ్యంగా లేడీ టీచర్స్, ఏ అలా చేసే సహజీవనం పెద్ద సిటీస్లో వారికి, ఐటీ జాబ్స్ వాళ్ళకే పరిమితమా? మనం అంత ముందడుగు వెయ్యలేమా? రియల్లీ వై అప్రిషియేట్ సరిత. హిప్ హిప్ హుర్రే అంటూ విజిల్స్ కూడా వేశారు. సరిగ్గా వాళ్ళు విజిల్స్ వేస్తున్నప్పుడే సరిత క్లాస్ నుంచి వచ్చింది. ఏమిటి ఉమెన్ ఫ్రంట్ అంతా ఫార్వర్డ్ అయిపోయి విజిల్స్ వేస్తున్నారు అని అడిగింది. అంతా సైలెంట్ అయిపోయారు. అయితే మాటలన్నీ నా మీదనేనని సఖీమణులారా, సంగీతం చెప్పే శారద మాత్రం అవునని హెడ్ నోడింగ్ చేసింది. మీకు త్వరలోనే పెళ్ళట ఎవరో అన్నారు. నాకు పెళ్ళైతే నేనే అందరికీ చెప్పి కార్డు ఇవ్వాలి కానీ అందరూ నాకు చెప్పడం ఏమిటి? అసలు ఈ వార్త చేరవేసింది ఎవరు? స్టాప్ అంతా. కాదు, మెయిన్ ఆనంద్. అతను మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు కదా. ఇంకొకరెవరో అన్నారు. అసలు తప్పంతా నాదే. అక్క అని ఆనంద్ వస్తే కాఫీలు ఇస్తూ కూర్చున్నాను. స్కూల్లో నాతో కలిసి ఇంతమంది నారీమణులు పనిచేస్తున్నారని ఎప్పుడూ ఆలోచించనే లేదు నేను. స్కూల్కి రావటం, పని చేయటం, ఇంటికెళ్ళి ఇంటి పనులు చూసుకొని సినిమాలు పాటలు ఎంజాయ్ చేయటం తప్ప మీ అందరి గురించి ఆలోచించనే లేదు. నిజంగా నేను చాలా అన్సోషలబుల్. ఇంతవరకు మిమ్మల్ని ఎవ్వరినీ మా ఇంటికి కాఫీకైనా పిలవలేదు కదూ. ముందు ఇవాళ రాత్రి 7 కల్లా మీరందరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి. తప్పకుండా రావాలి. ఐ మీన్ నా లేడీ కొలీగ్స్ అందరూని. అనవసరంగా నోరు జారం. ఇప్పుడు ఎందుకు? అనవసరంగా మీరే నోరు జారలేదు. స్త్రీలందరి తరపున చక్కగా మాట్లాడారు. ఇంతకాలానికి మన స్త్రీ జాతి సమాజంలోని సమస్యలన్నీ అర్థం చేసుకొని ప్రగతి పదానికి తీసుకెళ్లే మాటలు చెప్పారు. నేనన్నీ విన్నాను. మనలో ఎక్కడో మిగిలిన్న స్వార్థం, సంకోచాలను, వెనుకబాటితనాన్ని తుడిచి పారేస్తూ ఆదర్శ ఉపాధ్యాయులు అనిపించుకుంటున్నారు. అందుకే అందరం కలిసి ఈ రాత్రి విందు చేసుకుందాం. అయితే ఇంట్లో మా మగవారు, పిల్లలు, మన మధ్య మగవారు ఎందుకు? వాళ్ళ పొట్టలో కాలకుండా అందరూ క్యారీలు తెచ్చి ఫుడ్ నింపి పట్టుకెళ్దురు గాని. పిల్లలో తల్లులతోనో పిల్లలు కదా, వాళ్ళు మనతోనే గెంతుతారు. ఇంట్లో మరి జయప్రకాష్ గారు ఉంటారేమో. అన్నీ అనుమానాలే. అందుకే మగవారి కంటే మనం పొడుగు పెరగటం లేదు.
జయప్రకాష్ ప్రతిరోజు సాయంకాలం ట్యూషన్స్ చెప్పుకుంటారు. అతని 2 రూమ్స్లోనూ పిల్లలు సర్దుకొని కూర్చుంటారు. నేను ఆ టైంలో మ్యూచువల్ డిస్టర్బెన్స్ లేకుండా మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటం, వంట చేసుకోవటం, స్నానం చేయటం, ఇల్లు సర్దుకొని భోజనం చేయటం చేస్తూ ఉంటాను. అయితే ప్రకాష్ గారి భోజనం, అతని ఆహారపు అలవాట్లు నాకు తెలియవండి. మేము సాధారణంగా ఒకరికొకరు నవ్వుకుంటూ గ్రీట్ చేసుకుంటాం తప్ప అట్టే మాట్లాడుకోవడం ఉండదు. అదీ కాక అతను ఇటు స్కూల్ వర్క్తోనూ అటు ట్యూషన్లతోనూ చాలా బిజీగా ఉంటారు. సరిత, మరేమనుకోకండి. మరి ఆనంద్ గారు అలా ఒక్కొక్కరి నోరు ఊరుకోదండి. అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. సరిత, మీరు కూడా ట్యూషన్లో చెప్తారా? నాకెందుకు, నాకు అవసరం లేదు. అలా అని కాదు, మీ ఇంగ్లీష్ చాలా చాలా బాగుంటుందని. అదా, నాన్నగారు పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీసులో ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఉండేది. ఆవిడ నాకు చక్కటి ఇంగ్లీష్ నేర్పింది. అవి 4th క్లాస్ వరకే, కానీ ఆ ఎక్సెంట్, ఆ ప్రొఫిషియన్సీ అలా ఉండిపోయాయి. అన్నట్టు డిన్నర్ మర్చిపోకండి. రాత్రి 7 కల్లా అందరూ వచ్చేయండి. మేము అంతకంటే ముందే వస్తాం సరిత. అందరూ కలిసే ప్రిపేర్ చేద్దాం. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా సాగిపోయింది ఆ రాత్రి. అందరూ కలిసి డిన్నర్ తయారు చేశారు. పిల్లల ముద్దులతో, కేరింతలతో, ఆనందాల వెల్లువతో. మధ్యలో ప్రకాష్ వచ్చి తలుపు తట్టాడు. సీన్ చూసి పరిస్థితి అర్థం చేసుకొని నవ్వుతూ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. సరిత, అతన్ని ఉండమనలేకపోయావా? సరిత, అతనికి ఒక క్యారియర్లో మీల్స్ సర్దుదామా? ఒక్కొక్కరు ప్రశ్నలు. అతని సంగతి అతను చూసుకుంటాడులే, మనకి ఎలాంటి బాధాబందరీలు వద్దు అంది సరిత. డిన్నర్ సాగుతుండగా అందరూ శారదను పాటలు పాడమన్నారు. అయితే నేను తినడం ఆపేసి పాటలు పాడాలా? నవ్వింది శారద. డిన్నర్ పూర్తయింది. క్యారియర్ సర్దడం అయ్యాక అప్పుడు శారద పాటలు పాడింది. మృదు మధురంగా ఉన్న ఆ పాటకు అందరూ పరవశించిపోయారు. శారద గారు ఇంత బాగా పాడతారని నాకు తెలియనే తెలియదు అంది సరిత. మీరెప్పుడూ మీ పాటలు తప్ప మాతో కలవకపోతే అసలు మీకు తెలుగు రాదేమో అనుకున్నాం అన్నారంతా. స్కూల్లో ఉన్నంతసేపు నేను ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలు ఆ భాషని త్వరగా పికప్ చేస్తారని అలా చేస్తున్నాను. అంతేగాని నాకు తెలుగు ఎందుకు రాదు? స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే తెలుగు సినిమాలు, తెలుగు పాటలు పెట్టుకుంటూనే ఉంటాను టీవీలో. మీరు శారద పాటలకే ఇంత సరదా పడ్డారు. మరి శారద అన్నయ్య రవికిషోర్ అంతకన్నా అద్భుతంగా పాడతారు తెలుసా? అతను సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు. ఒకరిద్దరు అన్నారు. అన్నయ్య కచేరీ మంగళవారం సాయంకాలం టౌన్ హాల్లో ఉంది అంది శారద. ఐఎమ్ ష్యూర్ టు కమ్. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు శారదా అని అడిగి టైం కన్ఫర్మ్ చేసుకుంది సరిత. అనుకున్నట్టుగానే రవికిషోర్ గాన కచేరీ అద్భుతంగా సాగింది. 2 గంటలు మాత్రమే అనుకుంది. 3 గంటల సేపు పాడినా అతని పాటలు ఒకదాని తరువాత మరొకటి మాధుర్యాన్ని చిలకరించాయి. శారద కూడా అన్నయ్య పక్కనే కూర్చొని వీణ వాయించింది. అందరికన్నా ఎక్కువగా సరిత ఆ కచేరీలో అతడి పాటలు విని ముగ్ధురాలైపోయింది. జయప్రకాష్ కూడా గాన కచేరీకి రావటం చూసి అందరూ సంతోషించారు. హిస్టరీ టీచర్ రమ సరితతో, మా అన్నయ్య తనకు తక్కువ జీతం వస్తుందని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. జయప్రకాష్ అక్కల్లో ఒకరికి అడుగుదామనుకుంటున్నాం అంది సంశయిస్తూనే. ఓ, దానికే, తప్పకుండా రండి. జయప్రకాష్ ఎంతో సంతోషిస్తారు. చాలా సంస్కారవంతులు వాళ్ళు. వాళ్ళ అన్నయ్య పనిచేస్తున్న ఊరు ఒకసారి చూసి పోదామని వచ్చారు. 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి మా ఇంటికి వస్తే పెళ్లి మాటలు మొదలెట్టొచ్చు అంది సరిత. కచేరీ తరువాత సరిత శారదను పక్కకు పిలిచి, మీ అన్నయ్య అద్భుతంగా పాడతారంటే ఏమో అనుకున్నాను కానీ మరి పరమ అద్భుతంగా పాటలు గుండెల్లోకి చొచ్చుకుపోయేలాగా పాడతారనుకోలేదు. ఇంత చక్కగా సరస్వతి వరప్రసాదములా అతి మధురంగా పాడటం, అవి నేను వినటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతిరోజు ఇలాంటి గానం వినే అదృష్టం నాకు కలగకూడదా భగవాన్ అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శారద, ఒక మాట, నేను మీ అన్నయ్యని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. శారద చేతిని పట్టుకొని ఉద్వేగంగా చెప్పింది సరిత. మా అన్నయ్య అంధుడు సరిత అంటుంటే శారద కంఠం వణికింది. తెలుసు, స్టేజ్ మీద అతను పాటలు పాడుతున్నప్పుడే అర్థమైంది. అయినా నా ప్రేమను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. అతని సుమమధుర గాలం వినగానే నా నేత్రద్వయం అతని ముఖారవిందాన్ని తాకుతుంది. నా హృదయం, నా సర్వస్వం అతని గాత్రానికి అంకితం.
అతను అంధుడైనందువల్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. మా ఊరికెళ్ళి మా అమ్మ అన్న వదిలను తీసుకొస్తాను. మీ ఇంట్లో చెప్పు. శారద నోట మాట రాలేదు. అటు జయప్రకాష్ వెడ్డింగ్ కార్డు, ఇటు సరిత వెడ్డింగ్ కార్డు ఒకేసారి అందుకున్నాడు ఆనంద్. సహజీవనం సరిత, జయప్రకాష్ల సహజీవనం అన్న ఆనంద్ నోటికి తాళం పడింది. చాలా త్వరలోనే ఇంగ్లీష్ సాహిత్యము, కర్ణాటక సంగీతము ఒకదానికోటి పెనవేసుకుపోయి వివాహ బంధంలో చిక్కుకుపోయాయి.